హాయ్ గైస్, ఇవాళ మా కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే అనమాట. అంటే మాకు గ్రాడ్యుయేషన్ డే జరుపుతున్నారు. ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్ అబౌట్ హౌ దే ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ గ్రాడ్యుయేషన్ డే అనమాట. అంటే మా కాలేజ్లో జేబీఐటీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే ఎలా ఉంటుందో మీకు అంతా కూడా ఒక క్లియర్ కట్గా చూపిస్తాను అనమాట. సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా జూనియర్స్ ఫ్రెషర్స్ జాయిన్ అవుతున్నారో ఆర్ఎల్స్ ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నారో గ్రాడ్యుయేషన్ డే జేబీఐటీలో ఎలా జరుగుతుంది అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఎప్పటికీ ఒక మెమొరీ లాగా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక క్లిప్ అనేది మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం అనుకో ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు. సో ఇట్ విల్ బీ లైక్ ఒక మెమొరీ లాగా మనకు ఉండిపోతాను. ఈ యొక్క బ్లాగ్ అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అంతా సెట్ అనమాట. ఇంకా కాలేజ్కి అయితే మనం అయిపోతాం. సో చాలా రోజుల తర్వాత బస్సులో ట్రావెల్ అనేది చేస్తున్నాం అనమాట. ఒక్కసారిగా కాలేజ్ డేస్ అనేది గుర్తొచ్చాయి ఈ యొక్క బస్సులో ట్రావెల్ అనేది చేస్తుంటే. సో అలా ఒక 2 hours జర్నీ తర్వాత మేము ఫైనల్గా కాలేజ్కి అయితే రీచ్ అయ్యాం అనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రెన్స్ ఆఫ్ అవర్ కాలేజ్. మా కాలేజ్ తెలుసు కదా, చేవెళ్ళ వెళ్ళే రూట్లో మొయినాబాద్ దగ్గర మెయిన్ రోడ్ పైన ఉంటుంది అనమాట. సో లెట్స్ సీ హౌ దే మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ డే అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రెన్స్ ఫర్ అవర్ కాలేజ్ అనమాట. సో అలా లోపలికి వెళ్దాం, చూద్దాం ఏం చేశారో ఏంటి అని మొత్తం కూడా కంప్లీట్గా. సో లెట్స్ సీ. సో లోపలికి వచ్చాగానే రైట్ సైడ్ అనేది మనకు ఏదైతే ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉందో అందులో బాస్కెట్బాల్ కోర్ట్లో ఈ యొక్క ఏమంటారు గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారనమాట. సో మనం అందులో కూడా వెళ్దాం. అంతకంటే ముందు ఫస్ట్ ఫ్రెండ్స్ని అయితే కలుద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరైతే చీఫ్ గెస్ట్ అనేది వస్తున్నారో వాళ్ళ కోసం అంతా కూడా ఎన్సీసీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అనమాట. సో ఫర్ వెల్కమింగ్ ఎవరికి నిజానికి అయితే మా కాలేజ్ అనేది ఇలా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. అండ్ నిజంగా చాలా అయితే చూడడానికి చాలా బాగుంది ఇలా. సో ఇప్పుడే కాలేజ్కి వచ్చాం అనమాట. రోప్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. యా ఫైనల్లీ మా గ్యాంగ్ అందరం కూడా ఒక దగ్గర అయితే కలిసాం అనమాట. సో మేము కలిసినప్పటి నుంచి మేము మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్ళే లోపు మొత్తం కూడా కంప్లీట్ ఫన్నే ఉంటుంది అనమాట మా వాళ్ళతోటి. ఏంట్రా ఇది గూగుల్ది కాదురా రే, వాడు లింక్డ్ఇన్ ఐడి కూడా అదే పెట్టిండు. ఏంది టెలిగ్రామ్ ఒకటే అది మనం ఎడగట్టున్నాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు గ్రాడ్యుయేషన్కి వచ్చినాం. మా పవన్ గాడే ఈరోజు యాక్సెంచర్ వీడియో యాక్సెంచర్ రాలేదని ఫీల్ అవుతుంది. అది ఎట్లా పోయేది మనం కాలేజీలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడదు. అంతే, ఇది మాత్రం 100% నిజం. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ కావాలి. టైం ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాలేజ్. ధీరజ్ భాయ్ నమస్తే. ధీరజ్ గ్రాడ్యుయేటా? చింటూ నమస్తే బాయ్. ఏదో బ్రో టైం ఉండట్లేదు, అందుకే ఇప్పుడు నేను పెడుతుకో. మండే రోజు సెషన్ అయితే ఏంది ఏంటిది ఎల్లుండి కాలేజ్ వెబ్సైట్ హ్యాక్ అయిపోతుంది చూడు. హ్యాక్ అయితే పోతుందేమో కానీ గుడ్ కోర్స్ అయిపోయింది. ఎల్లుండి హైజాక్ చేయబోతుంది, వెబ్సైట్ క్రాక్ చేయబోతున్నా, అప్పుడే ఫ్రీజ్ చేయబోతున్నా వెబ్సైట్. అయితే మావాడు సైబర్ సెక్యూరిటీ కోచింగ్ అనేది తీసుకుంటాడు అనమాట. సో సైబర్ సెక్యూరిటీ కోచింగ్ తీసుకొని కాలేజ్ వెబ్సైట్ హ్యాక్ చేశాంట. హ్యాక్ చేయడం కాదు, వెబ్సైట్ ఫ్రీజ్ చేయబోతున్నా. సరే చూద్దాం, ఎల్లుండి వరకు కాలేజ్ వెబ్సైట్ హ్యాక్ అయితే మండే రోజు. అంటే ఈరోజు ల్యాప్టాప్ లేదు కదా, అందుకే తీసుకున్నా చేయలేదు. అరే పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళ పిల్లలు గ్రాడ్యుయేట్ అవుతుంటే అండ్ సర్టిఫికేట్ తీసుకుంటే మెడల్స్ తీసుకుంటే చూడాలని వాళ్ళకు కూడా ఉంటాయి కదా. సో నిజంగా అయితే చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందన్నమాట. అసలు నిజంగా ఇలా మా కాలేజీలో ఇలా చూడడం నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇలా చూసానమాట. లెవెన్ 30కి షార్ప్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరు 10కి రావాలన్నారు. ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పటికి ఆడ ఇంకా ఏం రెడీ కాదు. సో అలా ఉంటుంది మా కాలేజ్ అంటే. మేము కూడా వాళ్ళకంటే తక్కువే కాదు. వాళ్ళు 10కి రమ్మంటే మేము 11కి వచ్చినాం. అయినా ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాదు.
కాదు ఏ రోజు ఇంత తయారు వచ్చినావు నువ్వు కాలేజ్కి ఇంత నీట్గా తయారు వచ్చినావు టీ షర్ట్ వేసుకొని చప్రిగాన్ లాగా వచ్చేది ఎట్లా పడితే అట్లా వేసుకొని నువ్వు ఎట్లా వచ్చినావు ఫార్మల్ షూ టోపీ వాచ్ ఇయ్యు ఫ్లైఓవరా రోడే మరా ఏడికి ఎయిర్పోర్ట్కి అది వికారాబాద్ అట్లా అవుతాయి కదా అట్లా ఇట్లా కూడా వస్తుందా అచ్చా టోల్ పెడతారేమో మీరు ఎవరికైనా ట్రాన్సిషన్ అంటే తెలుసా ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ అనమాట ఇది మానవుడు ఫస్ట్ ఇయర్లా కనిపిస్తున్నాడా ఇది ఫోర్త్ ఇయర్లా అట్లుంటుంది ఏం చేంజ్ అయిందిరా ఫస్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి ఇంకా అంతేనా బియడ్ అప్పుడు కూడా కొంచెం కొంచెం ఉంది అప్పుడే పొలాల్లో మొలకలు వచ్చినాయి చేద్దామని మళ్ళీ పిఎస్సీకి అయితే వస్తున్నాం చాలా సార్లు మాకు క్లాస్కి అటెండ్ కావద్దు అనుకుంటే క్లాస్ బంకొట్టి ఇలా సిఎస్బికి వచ్చి టీ తాగుతూ లేకపోతే ఏదైనా స్నాక్స్ తినుకుంటూ రిలాక్స్ అనేది అయ్యేదన్నమాట సో మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం సిఎస్బికి వద్దామని ఇక్కడికి అయితే వచ్చేసాం అరే పాపం రా కొత్త బండి రే సురేందర్ కొత్త బండి రా ఇప్పించుకోరా వద్దురా అలా కాసేపు టైం పాస్ చేసి ఇంకా టైం అయిందని మళ్ళీ ఆడిటోరియంకి అయితే వచ్చేసాం అనమాట గ్రాడ్యుయేట్ అవుతున్నామని సంతోషం అనేది ఉంది కానీ మళ్ళీ కాలేజ్ డేస్ని మిస్ అవుతున్నామని చాలా బాధ ఉందన్నమాట ఎందుకంటే వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ద కాలేజ్ సో అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ గ్రాడ్యుయేట్ అంటే ఎలా స్టేజ్ పైన మా వాళ్ళంతా క్రేజియస్ట్ పీపుల్ ఉంటారన్నమాట ఎందుకంటే క్యాప్ పైకి ఎగిరేయండ్రా అంటే ఒకటి చెట్టు పైకి ఎగిరేసాడు అనమాట సో ఇప్పుడు దాన్ని తీయడానికి మా వాళ్ళు మామూలు కష్టాలు పడుతున్నారు అనమాట ఏమైనా సాహసాలు చేయాలన్నా మా వాళ్ళ తర్వాతనే అనమాట ఎందుకంటే అది కింద నుంచి అందుతలేదని డైరెక్ట్ మా వాడు చెట్టు ఎక్కి చెట్టు కొమ్మడే ఊపుతున్నాను అనమాట అలా ఉంటుంది మా వాళ్ళతో నిజంగా చెప్తాండి ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా ఫన్ ఉంది కాలేజీలో అయితే చూస్తున్నారా ఇంత ఫన్ ఉంటుంది అనమాట మాలతో ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి తుల పని చేస్తూనే ఉంటాం ఎప్పుడు ఫన్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం అనమాట అలా ఉంటుంది మా గ్యాంగ్ అంటే
కానీ చాలా మిస్ అవుతున్నాం అబ్బా. ఇప్పుడు మళ్ళీ బీటెక్ అయిపోతే మళ్ళీ ఇలాంటి లైఫ్ అనేది రాదనమాట. ఎందుకంటే మళ్ళీ జాబ్స్, కెరీర్ అంతా టెన్షన్స్, ఆ లైఫే రాదు ఇంకా. ఎప్పుడు కాలేజ్ గురించి అలా ఇలా అని అనుకునే మేము లాస్ట్కు కాలేజ్ నుంచి కొన్ని మంచి మాటలు వీడియో చేసి వచ్చామన్నమాట. సో ఎందుకంటే ఫైనల్ డే కదా, ఆ ఒక ఎమోషన్ అనేది వస్తుంది. అండ్ ఫైనల్లీ మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనకు కూడా ఒక మన అనుభవాలు షేర్ చేస్తే బాగుంటుందని అలా అందరం కూడా ఒక్కొక్క క్లిప్ అనేది అలా కాలేజ్ గురించి చెప్పి మా ఇన్ఛార్జ్ తోటి మాట్లాడి ఇంకా వచ్చేసామన్నమాట. ఇస్ ద సిఎస్సి డిపార్ట్మెంట్ బ్లాక్ అనమాట. ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు. సో మనం ఒక్కసారి మన క్లాస్ రూమ్కి వెళ్ళి నా ప్లేసెస్ అన్నీ చూపిస్తా. అండ్ యా, లాస్ట్ మెమొరీ మళ్ళీ రీక్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ హెచ్ఓడి క్యాబిన్కి అయితే వెళ్తున్నాం అనమాట టు కలెక్ట్ సమ్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ ద స్టఫ్. సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇదే బ్లాక్లో మేము గడిపాం అనమాట. మా క్లాస్ రూమ్స్ అనమాట. సో బేసిక్గా యూజువల్లీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఈడ కూర్చునేటోని, ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడికి ఇలా వచ్చేసాం. సో అలా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో కొత్త కొత్త కదా, చదవాలి, ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, స్కోర్ చేయాలని ఇక్కడ కూర్చున్నాం. అప్పుడు సిజిపిఏ బాగా వచ్చింది. ఓకే, దెన్ ఆ తర్వాత ఇంకా సిజిపిఏ అవసరం లేదనిపించింది. సో అంటే అంత ఎక్కువ అవసరం లేదు, ఇంకా వేరే మనకు స్పీక్స్ అవసరం అనిపించింది. సో అప్పుడు వెనుకలకి వచ్చామన్నమాట. సో అది ట్రాన్సిషన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు లాస్ట్ ఇయర్. ఇక్కడ ఉంటే గోల్డ్ మెడల్ వస్తే పక్కా వచ్చేది, కానీ చాలా మెమరీస్ అనేది మిస్ అయిపోయి. అండ్ సిజిపి కూడా మనకు బాగా నేర్పోయినాయి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.